హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ సాయి కిరణ్ నల్లవెల్లి. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, అంటే చాలా ఒక 1 మంత్ గ్యాప్ వచ్చేసింది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందరికి వచ్చేసాను. ఈ వీడియో ఏంటంటే చాలా మంది కమెంట్స్లో అడిగారు, లైక్ ఏంటంటే వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు ప్యాక్ వైల్ మూవింగ్ టు ఎనీ అబ్రాడ్ కంట్రీ. లైక్ నేను ఆస్ట్రేలియా వచ్చాను కాబట్టి, అంటే నేను ఏమేమి ప్యాక్ చేసుకొచ్చుకున్నా, అంటే ఇవి ప్యాక్ చేసుకుంటే బాగుండు అని నాకు ఏవైతే అనిపిస్తున్నాయో నేను ఏం మర్చిపోయినా ఇవన్నీ నా ఎక్స్పీరియన్సెస్ ఈ వీడియోలో చెప్తా. అండ్ డోంట్ స్కిప్ ఎనీవేర్. ఓకే, ఏమన్నా స్కిప్ అయితే పొరపాటున మీరు మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే నా వేరే వీడియోలో చూస్తారు అనుకో, అదే చెప్పండి, నేమన్నా కొత్తగా తెచ్చుకోవచ్చు కదా అట్లా. ఓకేనా, ఫాస్ట్గా షార్ట్ అండ్ స్వీట్ ఈ వీడియో అయిపోయిస్తుందాం. లెట్స్ గెట్ టు ద వీడియో. అంతకంటే ముందు అయితే వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారు, ఇమీడియట్గా కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టడం జర, పక్కన బెల్ ఐకాన్ కొడితే నేను చేసే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేసాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ఇచ్చే లైక్ ఇంకా కమెంట్ అవుతుందో నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. మీరు ఫర్దర్గా నెక్స్ట్ ఏ వీడియోస్ చేయాలో దాని గురించి కానీ, లేకపోతే ఈ వీడియోలో అనిపించింది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మనం అక్కడ కూడా మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఫస్ట్ ఏంటంటే, మనము లైక్ నేను ఎప్పుడైతే నా ఆస్ట్రేలియా వీసా వచ్చేసిందో, లైక్ ఆ వీసా వచ్చాక ఫస్ట్ నేను కొన్న ఏంటంటే ట్రాలీ బ్యాగ్స్. అంటే మనము బ్యాగ్స్ ఉంటాయి కదా, లైక్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, విఐపి అని, దాని తర్వాత టూరిస్టర్ అని, టూరిజం అని, ఏదో డిఫరెంట్ బ్యాగ్స్ ఉంటాయి. సో అందులో నేను విఐపి బ్యాగ్స్ అనేవి మొత్తం 3 తీసుకున్నా. ఒకటి 40 kgs, ఒకటి 30 kgs, ఒకటి 7 kgs. సో ఇది తీసుకున్నాను కదా. సో దీంట్లో ఏమైంది, నేను 7 kgs తీసుకోవాలి, అంటే ఆస్ట్రేలియాకి తీసుకురాను. ఎందుకంటే లైక్ ఆ బ్యాగ్ వెయిటే 2.5 kgs ఉంది, అందులో 7 kgs అంటే నేను ఇంకా 5 kgs పెట్టుకోవాలి అందులో. సో ఎందుకు వేస్ట్ అని చెప్పేసి మమ్మల్ని కాలేజ్ బ్యాగ్లోనే ఇరికేసిన ల్యాప్టాప్ అవన్నీ పెట్టేసిన ఇక అది మ్యాటర్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి క్లోత్స్, అంటే మనం వేసుకునే బట్టలు ఏవేవి ఇంపార్టెంట్, ఏవేవి తెచ్చుకోవాలి, ఎట్లాంటివి తెచ్చుకోవాలి అనేది మాట్లాడుకున్నాం. సో జనరల్గా నేను చేసిన ఒక బ్లండర్ మిస్టేక్ అంటే నేను హుడీస్ అస్సలు తెచ్చుకోలేదు హుడీస్. మీరు ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి. పక్కా హుడీస్ మాత్రం ఉండాల్సిందే. అది చలికైనా కావచ్చు, స్టైల్కైనా కావచ్చు, ఏ విధంగా అయినా ఉండొచ్చు. సో ఎందుకంటే ఇక్కడ నేను వచ్చేటప్పుడు జనరల్ హుడీస్ అంటే మా ఫ్రెండ్స్ అన్నారు, అక్కడ ఆస్ట్రేలియా అది సన్ స్క్రీన్లు ఉండాలి, హుడీలు ఎందుకు ఉబ్బరంగా చచ్చిపోతావు అన్నారు. అండ్ ఇంకా నేను వెతికినా కానీ అన్ఫార్చునేట్గా నేను పోయిన స్టోర్లలో అది దొరకలేదు, లైట్ వదిలేసిన, నేను ఎక్కువ తీసుకుంటాను. సో అట్లా నేను ఒక దరిద్రమైన మిస్టేక్ చేసిన హుడీస్ తెచ్చుకోకుండా. ఇది మా కాలేజ్ చేసిన హుడీ, ఆర్ఎంఐటి హుడీ కనిపించిందా? యా. సో హుడీస్ మాత్రం పక్కా తెచ్చుకోండి. ఎన్ని అంటే నేను చెప్పలేను, బికాస్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. మనకి వెయిట్ తక్కువ కొన్ని తెచ్చుకుంటాడు, వెయిట్ ఎక్కువ తెచ్చుకుంటాడు, పైసలు లేకుండా ఇంకా ఎక్కువ తెచ్చుకుంటాడు. సో జస్ట్ ఏం తెచ్చుకోవాలని మాట్లాడుకుందాం, హుడీస్. అండ్ దాని తర్వాత పోలో టీషర్ట్స్, ఇంకా కాలర్లెస్ టీషర్ట్స్, నార్మల్ టీషర్ట్స్ అవుతుంటాయి, ఇవి తెచ్చుకోండి. ఇవి రెగ్యులర్ వేర్ కానీ యూనివర్సిటీస్కి వెళ్ళడానికి కానీ యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నైట్ ప్యాంట్స్, దట్ మీన్ ట్రాక్ ప్యాంట్స్ ఉంటుంది. సో ట్రాక్ ప్యాంట్స్ కూడా బెటర్, ఎందుకంటే మనం ఎక్కడ పోయినా మోస్ట్లీ అవి యూజ్ చేసుకోవచ్చు. కాలేజ్ ట్రాక్ ప్యాంట్స్ పోయినా మనం ఇవ్వడేమన్నాడు. సో ట్రాక్ ప్యాంట్స్ కూడా తెచ్చుకోండి, మంచిగా ఎక్కువనే తెచ్చుకోండి, ఎందుకంటే లైక్ రెగ్యులర్గా అవే వేస్తూ ఉంటాం మనం. అండ్ ఇంకోటి నెక్స్ట్ షార్ట్స్, 3x4 షార్ట్స్ ఉంటాయి కదా, అవి తెచ్చేసుకోండి. అవి కూడా బాగానే తెచ్చుకోండి, నైట్ టైం వేసుకోవడానికి, రూమ్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇన్నోవేర్స్, లైక్ ఇన్నోవేర్స్ అనేవి ఇట్స్ అప్ టు యూ. ఇక వాడే దాన్ని బట్టి ఎన్ని తెచ్చుకోవాలంటే మీరే ఒక లెక్క వేసుకొని తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ షర్ట్స్ అంటారా, అంటే నేను ఎట్లాంటి షర్ట్స్ తెచ్చుకుంటే క్రష్డ్ షర్ట్స్, అంటే దేనికైతే ఐరన్ అవసరం ఉండదు అట్లాంటి షర్ట్స్ తెచ్చుకున్నాను. నేను ఒక 3 to 4 తెచ్చుకున్నాను కూడా. సో ఎందుకంటే ఇక్కడ మనం మళ్ళీ సపరేట్ ఐరన్ చేయాలి, అంత ఓపిక అసలు ఉండదు. బట్టలు ఉతుకోవడానికి అసలు ఓపిక ఉండక అక్కడ ఒక బకెట్ ఉంచినా నిండిపోయింది. అది అది ఇంకా నేను ఉతక, అంటే వాషింగ్ మిషన్ అంటే టైం సరి సరిపోక, లైక్ ఒకసారి వర్షం పడి ఇట్లా కొంచెం మిస్ అవుతుంది. అది ఒక 3 to 4 డేస్ నుండి ఉతుకుదామని అట్నే అయిపోయింది. సో అట్లా అయితే ఉంటుంది అనమాట. సో అందుకే టైం సరిగ్గా సరిపోదు కాబట్టి మనం ఐరన్కి మళ్ళీ సపరేట్ టైం ఇన్వెస్ట్ చేయాలంటే అది ఒక పెద్ద బొక్క. సో అట్లా అందుకే నేను నార్మల్గా క్రష్ షర్ట్స్ మాత్రమే తెచ్చుకున్నా, మిగతా ఏం తెచ్చుకోలేదు నేను. అండ్ నెక్స్ట్ జెర్కిన్స్ అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకోటి నార్మల్ అస్సలు తెచ్చుకోకండి. మినిమం అంటే డెకెత్లాన్ ఇట్లాంటి దాంట్లలో వెళ్ళినప్పుడు వాళ్ళకి అడగండి, నాకు ఇట్లా -degreesలో ఉన్నప్పుడు కూడా ఆపేంత చలి కాపేది కూడా నాకు కావాలి, అట్లాంటిది ఉంటే నాకు లైక్ రిఫర్ చేయండి అని చెప్పి అడగండి మీరు. అట్లా అడితే వాళ్ళు చూపిస్తారు, అవే తీసుకోండి. అక్కడ ఒకవేళ 2500, 3000, 4000 ఉన్నా ఏం పర్లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చినాక ఒకవేళ ఇక్కడ తీసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ డాలర్స్లో పెట్టాలి కాబట్టి ఎందుకు వస్తుంది, అక్కడ తీసుకోవడమే చాలా బెటర్ నన్ను అడిగితే. నేను తెచ్చుకున్నా, కాకపోతే అవి మంచిగా ఉన్నాయి, లైక్ మరి అంత చలి ఆపే అంత లేదు. నేను 2 వేసుకుంటున్నా, ఒకదాని మీదకి వెళ్ళి ఒకటి. సో అట్లా కాకుండా ఒక మంచిది ఒక 2 తెచ్చుకోండి బెటర్. నార్మల్ జాకెట్స్, అంటే నార్మల్ జాకెట్ లాంటివి తెచ్చుకోండి. ఇట్స్ అప్ టు యూ. ఓకేనా. అండ్ జాకెట్స్ ఇవన్నీ అయిపోయాక దాని తర్వాత షూస్కి వచ్చేసరికి
ప్యూర్ బ్లాక్ షూస్ అయితే తెచ్చుకోండి ఒకటి, ప్యూర్ బ్లాక్. ఓకేనా? ఆ ప్యూర్ బ్లాక్ అంటే ఏదైనా పార్ట్ టైంకి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా రెగ్యులర్ కూడా వేసుకోవచ్చు, దాంట్లో పెద్ద ఏం లేదు. అండ్ రిమైనింగ్ మీ ఇష్టం. స్నీకర్స్ తెచ్చుకుంటారు, స్నీకర్స్ అంటారు, స్కెచెసా, లేకపోతే లైక్ యూనో ఏమంటారు అడిడాసా, లేకపోతే ఇంకా యూఎస్ పోలోనా, ఏ కంపెనీ అది మీ ఇష్టం, ఏమైనా తెచ్చుకోరు. కానీ ఒకటి ప్యూర్ బ్లాక్ అయితే పక్కా తీసి పెట్టుకోండి. ఓకేనా? నేనైతే మొత్తం 3 టైప్స్ ఆఫ్ షూస్ తెచ్చుకున్నా. ఒకటి స్కెచెస్, ఇంకోటి అడిడాస్, ఇంకోటి మన వుడ్లాండ్. ఈ 3 తెచ్చుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ వుడ్లాండ్ నేను తెచ్చుకుంది ఏమైంది, దాని మీద వాటర్ పడేసరికి ఆ మీద మొత్తం కలర్ చేంజ్ అనేది అయింది. ఎందుకో నాకు కొద్దిగా బొక్క అనిపించింది దానికి అంత పెట్టడం. అది వేరే విషయం. ఇప్పుడు అది కాదు టాపిక్, మనం యువతలకు వచ్చేద్దాం. అండ్ సాక్స్కి వచ్చేసరికి, అండ్ ఇట్స్ బెటర్ లైక్ యూనో మరీ ఏమంటారు యాంకిల్ సాక్స్ ఉంటాయి, తెచ్చుకోకండి. లైక్ యూనో నేను యాంకిల్ సాక్స్ తెచ్చుకున్నా అంటే మరి ఆ సాక్స్ అట్లా ఉందా లేకపోతే అన్నట్లే ఉంటాయో తెలియదు. లైక్ అది మన లెగ్ ఇట్లా ఉంటుంది కదా, ఇక్కడ వరకే ఉంటుంది ఆ సాక్స్. సో అది అనేది ఏమైంది, ఇక్కడ నేను ఎయిర్పోర్ట్ లైక్ అక్కడ ఇక్కడ ట్రావెల్ చేసే వరకు అరౌండ్ 1-2 days పట్టింది నాకు. అంటే మొత్తం 18 hours జర్నీ నాది. సో 18 hours జర్నీ కాబట్టి నాకు ఈ మడత కాడ ఏమైంది, ఇట్లా మొత్తం ఇట్లా రాసుకపోయి అక్కడ ఏమంటారు ఇట్లా బ్లాక్ ఇట్లా అయిపోయింది, మొత్తం మంటలేసింది. సో ఈవెన్ నార్మల్ ఒక 2 hours వేసుకున్నాను అట్నే అవుతుంది. అందుకే నేను అవి వేయడం బంద్ చేసిన. సో ఇట్స్ బెటర్ లైక్ షార్ట్ సాక్స్ తెచ్చుకోండి, చాలా బెటర్. కానీ ఎక్కువ పెయిర్స్ తెచ్చుకోండి, ఎందుకంటే వాడుతూనే ఉంటాం మనం, రెగ్యులర్గా సాక్స్ వేస్తాం. షూస్ వేసుకుంటాం కాబట్టి సాక్స్ కూడా వేసుకుంటాం. ఏడికి పోయినా షూ వేస్తాం, ఎందుకంటే బయట చలి నుండి కానీ ఎండ నుండి కానీ ప్రివెంట్ చేయాలంటే షూస్ బెస్ట్. ఓకేనా? సో షూస్కి ఎక్కువ పెయిర్ ఆఫ్ సాక్స్ తెచ్చుకోండి. నేను సజెస్ట్ చేసేది షార్ట్ సాక్స్, అంతేగాని మరి ఏమంటారు యాంకిల్ సాక్స్ అయితే అస్సలు వద్దు. ఓకేనా? అండ్ నెక్స్ట్ బెల్ట్స్ మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చెప్పలేము మనం క్వశ్చన్గా బక్క కావచ్చు, ఒకళ్ళు పొరపాట్ల జారిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ప్యాంట్స్ బెల్ట్ అయితే తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా యాక్సెసరీస్కి వచ్చేద్దాం. యాక్సెసరీస్కి వచ్చేసరికి జనరల్గా మనము అఫ్కోర్స్ ఇండివిజువల్ ఇష్టం, అది ఒక వాచ్, లేకపోతే లైక్ యూనో హెడ్సెట్, లేకపోతే సన్ గ్లాసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సీరియస్లీ. అంటే మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు లైక్ యూనో ఎండ కరెక్ట్ కళ్ళకు కొడుతూ ఉంటుంది, ఎండ ఉన్నప్పుడు గట్టిగా ఉంటుంది ఎండ. సో సన్ గ్లాసెస్ బెటర్, ప్రిఫర్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో సన్ గ్లాసెస్ కానీ, అండ్ హెడ్సెట్, మంచి హెడ్సెట్ తెచ్చుకోండి. అండ్ నాకు తెలిసినంత వరకు ఇవే. నెక్స్ట్ వచ్చేసరికి సో గ్యాడ్జెట్స్ ఇంటెన్స్ నార్మల్గా మన ల్యాప్టాప్, మన మొబైల్ ఆల్రెడీ మనకు తెలిసిందే. అండ్ అట్ ద సేమ్ టైం ఒక ట్రిమ్, లైక్ యూనో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం షేవింగ్ కూడా మేము బయట వేయించుకుంటామంటే దూల తీరిపోయింది. ఎందుకంటే మనకి కటింగ్కి ఒక దగ్గర అంటే మేము మొన్న ఇంతకుముందు $40 చేయించుకుంటే, పాత వీడియో లేకపోతే చూసేయండి. లైక్ ఇప్పుడు ఇంకో దగ్గర విన్నాం అక్కడ $10 అంట. సో అక్కడ చేయించుకుంటాం నెక్స్ట్ టైము. సో అట్లా లైక్ యూనో ఎందుకు అనవసరంగా $10 అయినా బయట పెట్టడం ఎందుకు, మన షేవింగ్ ఏదో మనం చేసుకుంటే అయిపోతాం, మన ట్రిమ్మర్తోని మనీ సేవ్ చేసుకోవడం అవుతాం. యుటెన్సిల్స్ అంటారా, యుటెన్సిల్స్ అయితే నేను తెచ్చుకుంది ఏంది, లైక్ ఒక ప్రెషర్ కుక్కర్ మాత్రమే తెచ్చుకున్నా. ఎందుకంటే ఇక్కడ ప్రెషర్ కుక్కర్ కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మా బాగుండే. సో మా బావ చెప్పిండే ప్రెషర్ కుక్కర్ తెచ్చుకో, ఎందుకంటే ఇక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది. రైస్ కుక్కర్ అయితే ఇక్కడ చాలా తక్కువ దొరుకుతాయి. రైస్ కుక్కర్ అయితే అవసరం లేదు అంటే అన్నాడు. ఈవెన్ మేము ఇక్కడ వచ్చినాకనే కొన్నాము, తక్కువ రేటే ఉండే. రైస్ కుక్కర్ చాలా తక్కువ రేట్ ఉంది. అండ్ వేరే గిన్నెలు అవన్నీ కూడా ఇక్కడ వచ్చినాకనే కొన్నాం. మేము సపరేట్ ఇండియాలో ఏం తెచ్చుకోలేదు. ఇక్కడ ఉంటాయి, అవి కొనుక్కోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ పప్పులు, ఉప్పులు ఇట్లాంటివి ఏం తెచ్చుకోలేదు. జస్ట్ అంటే కారం ప్యాకెట్ తెచ్చిన, ఆవాలు ఏదో చిన్నవి తెచ్చుకున్నా. అన్నీ ఏది కూడా ఎక్కువ తెచ్చుకోలేదు. చట్నీలు అసలు ఏది తెచ్చుకోలేదు, ఎందుకంటే ఇమ్మిగ్రేషన్ దగ్గర పట్టుకొని పడేస్తారు అది అని చెప్పేసి నేను ఏది తెచ్చుకోలేదు. ఈవెన్ మామిడికాయ చట్నీ కూడా తెచ్చుకోలేదు నేను. సో అది మ్యాటర్. అండ్ మ్యాగీ ప్యాకెట్స్ వచ్చిన రోజు మనకి ఏమైనా చేసుకొని తినాలంటే మ్యాగీ అయితే పక్కా ఉండాల్సిందే, మ్యాగీ తెచ్చుకోండి అది. అండ్ మెడికేషన్స్కి వచ్చేసరికి మీరు ఏమన్నా మీకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి లైక్ చెప్తున్న ఒక్కదానికి కాదు, డిఫరెంట్ దాంట్లోకి అన్నిటికీ రాపించుకోండి. హెడేక్ కానీ, కోల్డ్, కాఫ్, ఫీవర్, దాని తర్వాత ఎలర్జీస్, డిఫరెంట్ ఎలర్జీస్, నెక్ ఎలర్జీస్, ఇట్లా ఎలర్జీ అయినప్పుడు ఇమీడియట్ తగ్గాలంటే ఇది ఇవన్నీ అని కూడా క్లియర్గా రాసుకొచ్చుకోండి మీరు. లేకపోతే మీ ల్యాప్టాప్లో నోట్ చేసుకోండి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేని గురించి ఏదని అన్నీ నోట్ చేసుకోండి. మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీరు మీ డాడీకి ఫోన్ చేసి, మీ డాడీ డాక్టర్కి ఫోన్ చేసి, డాక్టర్ మీ డాడీకి ఫోన్ చేసి, మళ్ళీ మీ డాడీ మీకు ఫోన్ చేసి, ఇంత పెద్ద ప్రాసెస్ బదులు మీరు క్లియర్గా నోట్ చేసుకొని ఆ ట్యాబ్లెట్ పేరు, అది దేనికి వాడాలి, ఎన్నిసార్లు వాడితే సరిపోతుంది అన్నట్టు అట్లా రాసుకురనుకో. సో ఇట్స్ బెటర్. అండ్ జెండుమా మర్చిపోకండి, విక్స్ ఇన్హేలర్స్, దాని తర్వాత మన దిందాదిలస్ మాది ఇట్లాంటివి తెచ్చుకోండి. ఇట్స్ బెటర్. అంటే మనకి అక్కడ అలవాటు అయిపోయి ఉన్నాం కదా దానికి. సో నేనైతే జెండుమాకి బాగా అలవాటు అయిపోయాను. అంటే ఇమీడియట్ హెడ్ కోసం అంటే రూస్తూనే ఉంటాయి, మన ఎక్కడన్నా నార్మల్ ఇట్లా ఇచ్చిందే కనిపిస్తే అక్కడ రూస్తూనే ఉంటాయి. సో అట్లా ఇవైతే పక్కా తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ అయిపోయేసరికి సో నెక్స్ట్ వచ్చేసరికి
బెడ్షీట్స్ బ్లాంకెట్స్ గురించి మాట్లాడుకుందాం. బెడ్షీట్స్ అయితే లైక్ పక్కా తెచ్చుకోండి, లైక్ డార్క్ కలర్స్ తెచ్చుకోండి ఇంకా బెటర్, ఎందుకంటే మనం ఊగ ఉతకం కాబట్టి డార్క్ కలర్స్ తెచ్చుకుంటే బెటర్ బెడ్షీట్స్. అండ్ పిల్లో కవర్స్ కూడా ఒక తెచ్చుకోండి, ఒక 3-4 తెచ్చుకోండి. అది ఒకటే తెచ్చుకున్నాను మరి దరిద్రంగా, అదే నాకు అర్థం కాలేదు. వీడికి వచ్చినాక అరే ఇంకా 2-3 తెచ్చుకుంటే అయిపోతుంది కదా అనిపించింది. అండ్ ఇంకోటి బ్లాంకెట్ కూడా లైక్ యూనో మనం ఇండియాలో లైక్ డీమార్ట్లో కానీ మంచి మంచి సెంటర్స్లో మంచిగా దొరుకుతాయి, అవి తెచ్చుకోండి ఒకటి జాలు అది. అండ్ ఇక్కడ కూడా మరి తక్కువ ప్రైస్కి ఉంది, మా ఫ్రెండ్ ఇక్కడ తీసుకున్నాడు, ఇక్కడ కూడా తక్కువ ప్రైస్కి ఉండే, కానీ ఇట్స్ బెటర్. ఒకవేళ అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం అనుకో బెటర్, ఇంకా క్వాలిటీ మంచిగా అనిపి, నాకు అక్కడ క్వాలిటీ మంచిగా అనిపింది ఇక్కడ దాంతో కంపేర్ చేస్తే, అది మ్యాటర్. అండ్ ఇంకా మీకు తెలియదు ఏముంది, బ్రష్లు పేస్ట్లు బ్రష్ టూత్ పేస్ట్ కానీ లైక్ పెన్నులు బుక్కులు అనుకుంటాం, కానీ పెన్నులు బుక్కులు అసలు వాడను సామి. నేను తెచ్చుకున్నా కదా ఒక 2 A4 సైజ్ బుక్కులు ఉంటాయి కదా, అవి 2 తెచ్చుకున్నా. పెన్నులు, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, స్కేల్ అన్నీ తెచ్చుకున్నా, ఏదో పీక్ పందిరేద్దామని. కానీ లిటరల్గా నేను ఒక్కసారి బుక్ ఓపెన్ చేసింది ఒట్టు, అసలు బుక్స్తో నా అవసరం వెళ్ళింది, నాకైతే అవసరం పడకుండా మీరు ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్. ఎందుకంటే లెక్కలు రాసుకొని కానీ అవుతుంది, ఏం తప్పైంది ఎంత ఎంత పే చేయాలి మనం అని రాసుకోనికి అవుతుంది. సో అది మ్యాటర్. సో నాకు గుర్తున్నంత వరకు మ్యాక్సిమం నేను తెచ్చుకునేవి ఇంతే మరి. అండ్ ఒకవేళ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే లైక్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అబ్రాడ్లో ఉంటే వాళ్ళకి కాల్ చేయండి, లైక్ ఇంకా డిఫరెంట్ రిసోర్సెస్ నుండి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఎందుకంటే లైక్ నేను ఇది తెచ్చుకున్నా, ఇంకొంతమంది ఇంకా పనికొచ్చేవి ఇంకేమైనా తెచ్చుకోవచ్చు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, అది మ్యాటర్. అండ్ అంతే మరి ఈ వీడియో. మీట్ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బీ ట్యూన్, టేక్ కేర్, టాటా బై బై. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ సాయి కిరణ్ లెవెల్. మీట్ యూ నెక్స్ట్ వీడియో. ఓకే, టాటా బై బై, టేక్ కేర్.